ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మకర రాశి వారికి ముఖ్యంగా ఏ జన్మ నక్షత్రానికి చెందిన వారు మకర రాశి వారి కిందకి వస్తారో మనం పరిశీలన చేద్దాం. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఈ 9 పాదాలను కలిపి మనం మకర రాశి వారి కిందగా గుర్తిస్తూ ఉంటాం. కాబట్టి మకర రాశి వారు ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ఆదాయ వ్యయాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా పరిశీలన చేద్దాం. ఆదాయ వ్యయాల విషయానికి వస్తే మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 6గా ఉంది. అంటే ఆదాయము తక్కువగానే ఉంది, రాజ్యపూజ్యము తక్కువగానే ఉంది. కాబట్టి కొద్దిగా వీరు ఈ యొక్క సంవత్సర కాలంలో ఆదాయం విషయంలోనూ ప్రణాళికల చేసుకోవాలి. అలాగే ఏదైనా అవమానం జరిగే పరిస్థితుల్లో ఉన్నాయా, ఇతరుల విషయాల్లో మనం జోక్యం చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే విషయాల్ని పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉంటే చాలా వరకు బాగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు తగ్గినప్పటికీ వారికి ప్రణాళిక అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్కడైనా సరే మనం సలహాలు సూచనలు ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. అలాగే వీరికి మకర రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు మనకి వీరికి 7వ స్థానంలోకి, అంటే ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు 7వ స్థానంలోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. 7వ స్థానంలోకి రావటం వల్ల వీరికి చాలా వరకు శుభ ఫలితాలే గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాగే శని కూడా 3వ స్థానంలో చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి శని వలన కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు కేతువు చూసుకున్నట్లయితే 2, 8 స్థానాల్లో ఉన్నారు. తర్వాత 1, 7 స్థానాల్లోకి మారుతారు. కాబట్టి లగ్నానికి, అంటే మనకి ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శని బలంగా ఉండటం వల్ల స్థిరత్వమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. అలాగే గురు ప్రభావం వల్ల కుటుంబము, దాంపత్య జీవితము, అలాగే వివాహం కాని వారికి వివాహం జరగటము అనే విషయాలపైన చాలా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు కేతు మధ్య ప్రభావం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ గ్రహస్థితిని చూసినట్లయితే పట్టుదల, ధైర్యం మెరుగుపడుతూ ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. ఆదాయంలో బహుముఖ రూపంగా వస్తుంది.